హలో అండి. నమస్తే. నేను లలిత. ఈ వంకాయలైతే మార్కెట్‌లో చాలా కనపడుతున్నాయండి. ఈ వంకాయలతో ఆలుగడ్డ వంకాయ కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటదండి. పావు కిలో వంకాయలకు 2 ఆలుగడ్డలు తీసుకుంటే సరిపోతదండి. నేను ముందుగానే వంకాయలని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి కట్ చేసి. ఇప్పుడు కర్రీ కోసం అయితే స్టవ్ పై కుక్కర్ నుంచి ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి, కసూరి మెంతి, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది కూరకు రుచిని మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఇప్పుడు అందులో పసుపు వేసి అది ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఆలుగడ్డలను అందులో వేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో సరిపడా కారం, సరిపడా ఉప్పు, చిటికెడు షుగర్ వేసుకోవాలండి. షుగర్ అనేది కూరకు రుచిని పెంచుతుందండి. అంతా కలిపేసి ఇప్పుడు అందులో మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసి వేసుకోవాలండి. వాటిని అంతటిని బాగా కలిపేసి కాసిన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్లు వచ్చేదాకా స్టవ్ పై ఉంచితే ఎంతో రుచికరమైన వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, గుజ్జు గుజ్జుగా భలే ఉంటుంది కర్రీ మాత్రం. ఈ వంకాయలే గుజ్జు గుజ్జుగా ఉంటాయండి. ఎంతో రుచికరమైన వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది అన్నం, చపాతీ, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేయొచ్చండి ఈ కర్రీని. మీరు ట్రై చేసి ఈ కర్రీ ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.